నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం పూచివిరట్టి ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. ఈ ద్రావణం లోపల మనం దేశీయావు మూత్రంలో వావిలాకు, కలబంద, కానుగ, జిల్లేడు, గన్నేరు వీటన్నిటినీ ఒక్కొక్క కిలో సేకరించి వేరువేరుగా దంచుకొని వీటి యొక్క ముద్దల్ని కలిపి ఒకే ముద్దగా చేసుకున్నటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గుడ్డ లోపల తీసుకొని 10 లీటర్ల దేశీయావు మూత్రం లోపల మనం నానబెట్టి దాన్ని మురగబెడుతున్నప్పుడు మధ్య మధ్యలో కలియబెడతాం. తరువాత ఈ ద్రావణాన్ని వడగట్టి 1 లీటర్ ద్రావణాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి అన్ని రకాల పంటలపైన పిచికారీ చేసుకుంటాం. ఈ పూచివిరట్టి ద్రావణం అనేది బలమైన వికర్షక చర్యలు ప్రదర్శిస్తుంది. రసం పీల్చే పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ పూచివిరట్టి ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం పూచివిరటి ద్రావణం తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ కలబందాకులు, 1 కేజీ జిల్లేడాకులు, 1 కేజీ గన్నేరాకులు, 1 కేజీ కానుగాకులు, 1 కేజీ వావిలాకు, 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం. ఇప్పుడు ఈ విధంగా సేకరించిన 1 కేజీ కలబందాకులు, జిల్లేడాకులు, గన్నేరాకులు, వావిలాకులు, కానుగాకులు రుబ్బుకొని వేరువేరు ముద్దలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేరువేరు ముద్దలన్నిటిని కలిపి ఒకే ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ముద్దని ఒక గుడ్డలో మూట కట్టి సేకరించిన 10 లీటర్ల దేశీ ఆవు మూత్రంలో ముంచి మూత పెట్టి వారం రోజుల పాటు నీడలో మురగనివ్వాలి. మురుగుతున్నటువంటి ఈ ద్రావణాన్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలియబెట్టుకోవాలి. వారం రోజులు మురిగిన తరువాత పూచివిరటి ద్రావణం తయారవుతుంది. దానిలో ఉన్న ఆకుల ముద్దని తీసి బాగా పిండి ఆ ఆకుల ముద్దను ఎరువుగా వాడుకోవచ్చు. తయారైన ఈ పూచివిరటి ద్రావణాన్ని 1 లీటర్ ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్ళలో కలిపి వివిధ పంటలపై పిచికారీ చేయవచ్చు. ఈ పూచివిరటి ద్రావణం పంటల్లో వచ్చే రసం పీల్చే పురుగుల్ని, ఆకుని కొరికి తినే పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది.